బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, నిన్న మనం ఒక విషయం చెప్పుకున్నాం. అదేంటంటే ధర్మంలో లేనటువంటి విషయాలన్నీ కూడా కల్పించబడినటువంటి విషయాలు. కల్పించబడిన విషయాలన్నీ కూడా మనిషిని నరకం వైపునకు తీసుకుని పోతాయి. కుల్లు ముహదసతిన్ బిద్దత్ కుల్లు బిద్దతిన్ జలాలా అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కుల్లు బిద్దతిన్, కుల్లు ముహదసతిన్, ముహదసత్యం అంటే కొత్తగా కల్పించబడినటువంటి, ధర్మంలో లేనటువంటివి, సొంతంగా కల్పించినటువంటి ఇవే ఎక్కువ ఉంటాయి. ఈ రోజున ఆనవాయితీగా వస్తుంది, లేకపోతే మా వంశపారపర్యంగా వస్తుంది. చూడండి, ఇవన్నీ ఎన్ని మనిషి కల్పించుకుంటాడు. ఒక పద్ధతి ఉండదు, ఒక విధానం ఉండదు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కల్పించుకొని ఇదే ధర్మం అని చెప్తూ ఉంటారు. చూసాం కదండి, భాష్యాలు ఇచ్చేవాళ్ళని మనం చూస్తుంటాము. ఒక ఆయన ఒక విధంగా చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకొక విధంగా చెప్తుంటారు. ధర్మం అనేది ఒకటైనప్పుడు ధర్మం అందరికీ ఒకలా చెప్పాలి కదా. నాకు ఒకలాగా మీకు ఒకలాగా చెప్తుందా? కాదు కదండి, అందరికీ ఒకలాగా చెప్పాలి ధర్మం అనేది. కానీ నాకు ఒకలాగా చెప్తుంది, ఒకలాగా చెప్తుంది. అది మా ఆనవాయితీ అని చెప్పేసి వాళ్ళు అంటారు, మా తరతరాలుగా వస్తుందని చెప్పేసి ఇంకొకళ్ళు అంటారు. ఈ విధంగా ఇన్ని రకాలుగా ఉండదు. దైవం ఒక్కడే అయినప్పుడు, ధర్మం ఒక్కటే అయినప్పుడు ఆయన చేరే మార్గం కూడా ఒక్కటే. లేదండి, ఎన్ని మార్గాల్లో వెళ్ళినా అన్ని నదులు కూడా సముద్రంలో కలుస్తాయి, అన్ని దారులు కూడా ఒకటే. వినడానికి చాలా బాగుంటాయి ఈ మాటలన్నీ కూడా, కానీ వాస్తవానికి దారులు ఇన్ని ఉండవు. దైవము ఇన్ని దారుల్లో రకరకాల దారులు ఆయన చూపించేసి అన్ని దారుల్లో ఒకటే వచ్చేయని చెప్తాడా? లేదు కదా. తనను చేరే దారి, తిన్నని దారి ఒకటే చెప్పాడు ఆరంభం నుండి కూడా. అదేంటంటే సృష్టికర్త అంటే నన్ను మాత్రమే ఆరాధన చేయండి, నాకు మాత్రమే ఆరాధన చేయండి, నాకు సాటి సమానం కల్పించకండి, నేను పంపినటువంటి ప్రవక్తను అనుసరించండి, నేను ఇచ్చినటువంటి ధర్మాన్ని అనుసరించండి. ఇదే ఆయన చెప్పింది. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు కొన్ని పద్ధతులు కల్పించుకొని ఇదే కరెక్టు అని అనుకున్నాం అనుకోండి, కరెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ వాస్తవానికి అది మార్గం నుండి మనిషిని తప్పించేస్తూ ఉంటుంది. దైవ ప్రవక్త అదే చెప్పారు. ప్రతి ధర్మంలో కొత్తగా కల్పించబడినటువంటి, సొంతంగా కల్పించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనిషిని బిద్దత్, ఈ కొత్తగా కల్పించబడినటువంటి విషయాలు మనిషిని మార్గం తప్పించేస్తాయి. అతన్ని సాఫల్యానికి దూరంగా తీసుకుని పోయి వైఫల్యం వైపునకు తీసుకుని పోతాయని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశయులారా, తమకు తాముగా ఏమి కూడా మనకు మనంగా ఏది కూడా మనం కల్పించుకోకూడదు. దైవము ఆ సొంత తెలివితేటలు ఉపయోగించవలసిన అవసరం మనకు లేదు. ఆయన తన ప్రవక్తల ద్వారా తన ధర్మాన్ని ఆయన పరిపూర్ణం చేశాడు. చివరి ప్రవక్త ద్వారా మనకు ప్రతి విషయంలో కూడా ఆయన మనకు మార్గనిర్దేశన చేశాడు, మన జీవితం ఏ విధంగా ఉండాలనేది. కాబట్టి మనము దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాము, దాన్ని పాటించడానికి ప్రయత్నం చేద్దాము, సాఫల్యాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.